హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అండి. ముగ్గులు అయితే చిన్న చిన్నవి వేస్తానండి, పెద్దగా వేసేంత ఏం లేదు. పండగలు అయితేనే కొంచెం పెద్ద ముగ్గులు అయితే వేస్తాను. ఈరోజు అయితే అంతా వర్షం పడేలాగా ఉందండి. అసలు ఎందుకో మబ్బు ఉంది. ఇంకా సండే కాబట్టి సండే ఇంకా కొంచెం లేట్గా లేస్తాను. పనే అవదండి అసలు. చెట్టుకైతే పూలు అయితే దండిగా కాసినాయి. మందారం చెట్టుకు కూడా చూడండి ఎన్ని పూలు కాసినాయో. అంతా చెట్లు అంతా ఎక్కువ పెరిగిపోయినాయి. పాములు కనిపిస్తున్నాయండి. ఈ మధ్య కొంచెం భయం వేస్తుంది. ఏమంటే మాకు స్నూపీ ఉంది కాబట్టి అది కొంచెం అడుస్తుంటుంది కాబట్టి ఇంకా ఏం భయం ఉండదు. మా ఇంటి సైడ్ అయితే రావు ఆ శబ్దంకి. ఇక్కడ ఒకటి కరివేపాకు చెట్టు, మల్లె చెట్టు అవన్నీ నాటినా అండి. అవి ఎక్కడ పోయినా అర్థం కావట్లే. ఇదైతే నా స్కూటీ అండి. ఒక 14 ఇయర్స్ అవుతుంది బండి. నా ఫేవరెట్ కలర్ అండి. ఖచ్చితంగా స్కూటీ అయితే ఉండాలండి ఆడవారికి. ఎందుకంటే ఇంకా మనం బయటికి వెళ్ళాలంటే ఎవరిని రండి డ్రాప్ చేయండి అనాల్సిన అవసరం ఉండదు. ఎక్కడికి పోవాలన్నా మనమే వెళ్ళొచ్చు. నాకు ఇష్టం స్కూటీ అంటే. ఇది స్నూపీ అయితే ఇంకా కూర్చొని చూస్తూ ఉంది. మంచి చల్ల గాలి పెడుతుంది అనమాట. ఇంకా మెట్ల మీద కూర్చుంటుంది. ఎవరు రాకుండా చూస్తూ ఉంటుంది అనమాట. దాని పని అదే. ఇంకా నాకు సిగ్నల్ ఇస్తుంటుంది ఎవరైనా వస్తున్నారంటే. దానికి కొంచెం పాలు పెట్టేసినానంటే ఇంకా అది నా జోలికి రాదనమాట. ఇంకా దాన్ని బయటనే తిరుగుకుంటుంటుంది. లేదంటే ఇంకా నా చుట్టే తిరుగుతుంటుంది ఇంట్లో. నన్ను పనే చేసుకొని ఇవ్వదు అసలు. అందుకే ఫస్ట్ ఇంకా పాలు వస్తానే పెట్టేస్తా దానికి. మిషన్ అయితే పొద్దున్నే స్టార్ట్ చేసేస్తానండి. దాని పని అది అవుతుంటుంది. నైట్ అయితే వర్క్ స్టార్ట్ చేసినా కానీ కంప్లీట్ చేయలేదండి. అక్కడ పెట్టేసినాను. టిఫిన్ చేస్తున్నా. రొట్టె అయితే చేసినాను. టిఫిన్ వంకాయ కర్రీ అయితే చేసినానండి. మా ఇంట్లో వంకాయ రొట్టె అంటే ఇష్టం అనమాట. ఏమంటే గుత్తి వంకాయ లాగా చేయకుండా కట్ చేసినా అనమాట. పీసెస్లా కట్ చేసి ఇంకా అన్ని మసాలా అయితే సేమ్ వేసేసినాను. రైస్ అయితే వేసేసినాను. ఇంకా బాబుకి బాక్స్ కోసం అని బాక్స్ పెట్టేసిన అనమాట. రైస్ కర్రీనే పెట్టేసినాను. వాడు రొట్టె అసలు తిన్నాడు. ఇవైతే ఈరోజు అన్నీ ఇచ్చేవన్నీ శారీస్ అన్నీ ఫాల్కి ఇచ్చేసినాను. ఆమె అన్నీ తీసుకొని వచ్చి ఇచ్చింది. నైట్ అన్నీ నీట్గా పెట్టేసినాను. ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తారనమాట. ఒక 4 బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్ ఉన్నాయండి. నార్మల్ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ ఉన్నాయి 2 బ్లౌజెస్. అన్నీ టైలర్ దగ్గర ఉన్నాయి. మగ్గం వర్క్ అయితే 3 ఉన్నాయి. అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా అన్నీ టైలర్ దగ్గర ఉన్నాయి. వస్తాయి ఆఫ్టర్నూన్కి అంతా. వాళ్ళు ఈవినింగ్ వచ్చేసరికి ఇవ్వాలి. ఇదైతే నాదే అండి. శారీ ఫాల్కి ఇచ్చినాను. వరలక్ష్మి వ్రతం రోజు పెట్టింటిని అమ్మవారి దగ్గర. బాగుందా అండి శారీ. ఆన్లైన్లో బుక్ చేసినాను. కథాన్ శారీ అంట ఇది. 2 అట్లా పడిందండి. 2 పడింది. ఇంకా షిప్పింగ్ పడింది. ఇంకా సోఫా నిండా పెట్టేసినాను. మా ఇంట్లో అడుస్తుంటారు ఎప్పుడు. ఇంకా పెట్టేసింటే సోఫాల నిండా కూర్చొనిక లేకుండా అంటుంటారు. ఇంకేమో అలవాటు అయిపోయింది. వీళ్ళైతే మా చెల్లెల పిల్లలండి. ఇంకా వాడిని ఎత్తుకొని చూడండి ఎట్లే కుడుతుందో. ఇంకా వీళ్ళు వచ్చినారంటే మా ఇంట్లో ఇంకా అసలు ఫుల్ టైం పాస్ అండి. ఎదురు చూస్తుంటాం పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారని. మా పిల్లలు పెద్ద పిల్లలు కదా. వీళ్ళు ఈ పాప ఒక్కతే అనమాట. మేము ముగ్గురం సిస్టర్స్కి కలిపి ఈ పాప ఒక్కటే. అంతా అబ్బాయిలే అనమాట. ఎట్లా ఎగురుతుంది చూడండి. వాడిని ఒక బాల్ కదా ఎగరేసినట్టు ఎగరేసి తిప్పుతుంది. వాడికి ఇంకా అట్లా చేస్తేనే వాడికి ఇష్టము. అక్క 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 అని తిరుగుతుంటాడు ఆ పాప చుట్టూ. మొన్న రక్షాబంధన్ రోజు అండి. ఇది డిపార్ట్మెంట్ వాళ్ళకందరికీ స్కూల్ పిల్లలు అంటా అండి స్వీట్ ప్యాకెట్ తీసుకొని స్టేషన్ దగ్గరికే వచ్చి ప్రతి పోలీస్కి ఒక రాఖీ కట్టేసి ఆ గ్రీటింగ్ వాళ్ళే తయారు చేసినారంట అండి. ఎంత బాగా చేసినారు కదా. ఇచ్చేసి అందరికీ ఒక్కొక్క స్వీట్ ప్యాకెట్ కూడా ఇచ్చినారంట అండి. బాగుంది కదా ఇట్లా చేయడం. టీచర్స్ పిల్లలతో వాళ్ళకు కూడా తెలుస్తుందండి రక్షాబంధన్ గురించి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం హెల్ప్ చేస్తున్నారు పీపుల్స్కి అనేసి. బాగా చేసినారు కదండి ఫ్లేవర్. ఇంకా స్నూపీ అయితే ఇంకా పాలు తాగింది. ఇంకా కడపమాన్ మీద తలకా పెట్టి పడుకోయింది. ఇంకా నేను లేపుతున్నానని కోపం వస్తుంది దానికి. ఓకే అండి, నా ఛానల్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.